రాజధాని అంశంపై వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్సీపీ స్టాండ్ విభజన హామీలు సాధించడమే అన్నారు. చంద్రబాబు చేసిన పాపాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ప్రతిపక్షం చేసే చౌకబారు విమర్శలకు మేం స్పందించబోం అన్నారు మంత్రి బొత్స. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి ఓటుకు నోటు కేసులు వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇంటికి వచ్చేసాము. చేసిన దొంగ పనికి వచ్చేసాము. అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పుల్ స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? ఆయన అన్నమాట ఏంటి, మీరు వచ్చి ఎంపీగా అయితే మీ ప్రయారిటీ ఏంటని అడిగారు. మీరు రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు. విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవల్యూషన్ ఫండ్స్ రావాలి, తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నారో అవన్నీ ఇస్తామన్నారు, ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. వకీల్కి ఏం చెప్తున్నారు, అది కాదు, ఇది పార్టీ మాటగా చెప్తున్నాం, ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం.